పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కడపలోని రిమ్స్ పరిస్థితి. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రోగులు నీళ్లు లేక దాహంతో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. నీళ్లు లేక ఆపరేషన్లు ఆగిపోయిన సందర్భాలు దర్శనమిస్తున్నాయి. బాత్రూంలు, మరుగుదొడ్లు చూస్తేనే వాంతులు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అటు గొంతు తడుపుకోవడానికి రోగులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తుండడం రిమ్స్ దుస్థితికి అద్దం పడుతోంది. కడపలో రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 2006లో సోనియా గాంధీ చేతుల మీదుగా 150 కోట్లతో 750 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. రోజు 1000 మంది అవుట్ పేషెంట్లు, 300 మంది ఇన్ పేషెంట్లకు సౌకర్యాలు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు రిమ్స్ రోగులు మంచినీరు కూడా అందక అవస్థలు పడుతున్నారు. ఉచితంగా వైద్యం అందాల్సిన ఆసుపత్రిలో కనీసం గొంతు తడుపుకునేందుకు నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున బాత్రూంకి వెళ్ళాలన్నా నీళ్లు కొనుక్కొని తీసుకున్నాము, కనీసం తాగేదానికి కూడా నీళ్లు లేవు. ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బాత్రూంలో కూడా లేవు, చాలా గలీజ్గా కూడా ఉన్నాయి. సరిగ్గా లేవు, క్లీన్గా లేవు, అస్సలు బాగాలేదు, వాటర్ అస్సలు లేదు అని బాత్రూమ్స్కి చాలా ఇబ్బంది పడినాం. తాగే వాటర్ అస్సలు లేదు, అక్కడ పోయి కొనుక్కొచ్చుకోవాల్సింది. రాత్రి నుంచి నీళ్లు లేవండి. ఇప్పుడు పొద్దున్నే కూడా మేము బయట నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాము. నీళ్లతో చాలా ఇబ్బందిగా ఉందండి. రిమ్స్ లో 12 బోర్లు వేసినా అందులో 4 కూడా పనిచేయడం లేదు. అటు కడప నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీళ్లు సక్రమంగా అందడం లేదు. ఫలితంగా వేల మంది రోగులు అవస్థల పాలవుతున్నారు. ఆసుపత్రిలో మరుగుదొడ్లకు సైతం నీరు సక్రమంగా అందడం లేదు. ఆ వైపు చూస్తేనే వాంతులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అటు నీళ్ల కొరతతో ఆపరేషన్లు ఆగిపోయిన సందర్భాలు తరచూ జరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. కొంచెం ఇబ్బంది అయితే ఉంది, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్ లో. వాటర్ ప్రాబ్లంతో 1-2 సార్లు ఆగినాయి. ఒక రోజు, ఒక లాస్ట్ వీక్ ఒకసారి, 10 days బ్యాక్ ఒకసారి అట్లా ఆగిపోయింది. అది మెయిన్లీ బికాస్ మనకి మెటీరియల్ అంతా, ఇన్స్ట్రుమెంట్స్ కానీ బిన్స్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు చేయలేము. నీటి కొరతతో రిమ్స్ లోని అన్ని విభాగాలకు సరఫరా చేసే దుస్తులు, ఆపరేషన్ పరికరాల శుభ్రత కష్టంగా మారింది. స్టెరిలైజేషన్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోతే అసలు పూర్తిగా ఆపరేషన్లు ఆగిపోతాయని వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మున్ముందు నీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నీళ్లు గాని కరెంటు గాని లేకపోతే అసలు ఆసుపత్రి టోటల్ గా బంద్ అవుతాయి. ఆపరేషన్లు జరగవు, కాన్పులు జరగవు, ఎవ్రీథింగ్ ఇస్ బంద్. ఇంకా అధికారులు స్పందించి ఇక మీదట ఎప్పుడు గాని నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా ఉండేటట్లు చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మాటికి పడిపోతుంటే మాత్రం అన్ని ఆపరేషన్లు బంద్ అవుతాయి. టోటల్ ఆసుపత్రిలో ఉన్న స్టరైల్ అనేది ఏ థింగ్స్ కూడా దొరకదు. రోజుకు 3000 మంది రిమ్స్ కు వస్తుంటారు. వారంతా బయట దొరికే నీళ్ల సీసాలను డబ్బులు పెట్టుకుంటున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిలో తాగడానికి నీళ్లు లేకుండా చేస్తే ఎలా అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.